అండి, నేను గౌతమి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఎక్కడ ఉన్నామంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక నైబర్స్ ఇల్లు అనమాట. సో చాలా క్లోజ్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. నేను ఇంకా ఆంటీ వాళ్ళు కూడా, అంటే నా 10th క్లాస్ నుంచి బాగా తెలిసిన వాళ్ళు. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, నాకు మొక్కలంటే చాలా ఇష్టం కదా. సో ఆంటీ వాళ్ళు కూడా మొక్కలు చాలా బాగా పెంచుతారనమాట. ఎప్పటి నుంచో వీడియో తీద్దాం అనుకుంటున్నాను, ఫైనల్లీ ఈరోజు కుదిరిందండి. సో చాలా మొక్కలు పెంచారనమాట. మొక్కలు పెంచాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి, వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఎందుకంటే ఆ మొక్కలు చూస్తేనే అర్థమవుతుంది. ఈరోజు ఆ మొక్కలన్నీ కూడా వీడియో తీసి చూపించబోతున్నాను. సో చూసేద్దామా. ఈ డోర్స్ చూడండి ఎంత బాగున్నాయో, అసలు చాలా బాగా చేయించారు కదా. మెస్ డోర్స్ మంచి ఫినిషింగ్ ఉంది. ఓపెన్ చేసి చూద్దాం. చాలా స్ట్రాంగ్ గా కూడా ఉంది. రావట్లే అనమాట ఇది. చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం. సో ఉయ్యాలి, ఇదిగో ఎంత బాగుందో చూడండి. ఎప్పటిదో, మరి ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఉయ్యాలో తెలీదు. బాగుంది. సో ఈ ఉయ్యాల్లో ఎక్కువగా అంకులే కూర్చుంటారు అనమాట. మా అంకుల్ పేరు నేను కూర్చున్నాను కదా ఇప్పుడు వరకు ఉయ్యాల్లో. సో ఆ ఉయ్యాలు ఎవరిదో కాదనమాట, నేను ఇప్పుడు వరకు చెప్పిన దొరబాబు అంకుల్ది. సో ఈయన అనమాట. హాయ్ చెప్పండి. ఓకే, మంచి ఫినిషింగ్ ఉందన్నమాట. ఎప్పటిదో కదా, ఇప్పుడు చేయించుకుంటే మనకి ఇంత క్వాలిటీ రాదేమో ఉయ్యాలు. సో హౌస్ అంతా కూడా మంచి వుడ్తో ఉన్నాయన్నమాట. అన్ని ఈ డోర్స్ కూడా వుడ్తో చేయించారు, బాగున్నాయి. సో చూద్దాం ఒకసారి వెళ్ళి. సో డోర్ చూడండి ఎంత బాగుందో ఫినిషింగ్. సో సిస్టమ్ మంచిగా అరేంజ్ చేసుకున్నారు కదా ఆంటీ అంకుల్. సో నేను 10th క్లాస్ చదివినప్పుడు ఫేసెస్ అనమాట ఇలా ఉండేవి. ఆంటీకి కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఈ వ్లాగ్లో చూపించలేకపోతున్నానండి. సో ఆంటీ కూడా ఉన్నారు ఇంట్లో. ఫ్యామిలీ ఫోటో అనమాట. వాళ్ళిద్దరు అబ్బాయిలు, అఖిల్ అండ్ నాయుడు. ఓకే, ఇక్కడ చూడండి గిటార్ బాగుంది కదా, అన్ని కళలు ఉన్నాయన్నమాట. సో గిటార్ అనేది అందరూ ప్లే చేయలేం కదా, డెఫినెట్ గా అదొక ఆర్ట్ అనమాట. ఇదొక రూమ్ అన్నమాట. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇలాంటిది అసలు వస్తుందా? అసలు రావడం లేదు. కబోర్డ్స్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు ఈ మధ్య, ఎవరు కొనుక్కోవడం లేదు కూడా. కానీ ఇంత స్ట్రాంగ్నెస్ అనేది అప్పటి కాలంలో ఉన్నాం అనమాట. 40-50 ఇయర్స్ అవుతుందేమో అనుకుంటున్నాను నేను. చాలా స్ట్రాంగ్.
ఇక్కడ నుంచి మొక్కలు స్టార్ట్ అయినాయండి. మనీ ప్లాంట్ అంతా కూడా చక్కగా ఇలా తీగల్లాగా పెంచుతున్నారనమాట. సో ఇదంతా కూడా మనీ ప్లాంటే. గార్డెన్ స్టార్ట్ అన్నమాట. ఇక్కడ స్టెప్స్ నుంచి స్టార్ట్ చేసేసారు మొక్కలు. పైన ఇంకా ఎక్కువ ఉన్నాయి, చూద్దాము. సో టెరెస్ పైన మొత్తం గార్డెన్ అంతా ఉందన్నమాట. చూద్దాం. పైన ఉన్నాము, టెరెస్ పైన. ఇదంతా కూడా గార్డెన్ అన్నమాట. సో ఏమేమి మొక్కలు పెంచుతున్నారో అంకుల్ని అడుగుదాము. చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇంతకుముందు ఇంకా ఎక్కువ ఉండేవంట, ఇప్పుడు కొంచెం తగ్గినాయి. సో ఏమేమి ఉన్నాయో ప్రెజెంట్ అయితే చూద్దాం. రోజ్ ఫ్లవర్, మారేడు చెట్టు, ఇది పసుపు మొక్క, నల్ల పసుపు. ఇది బాన్సాయి లాగా ఉంది కదా, ఇది బాన్సాయి ప్లాంట్ షేప్లో ఉంది. ఇదేంటిది? మామూలు కరివేరు మొక్క. తులసి, నల్ల తులసి, రెండు కృష్ణ తులసి, విష్ణు తులసి. మంచి లైట్ షేడ్, ఆరెంజ్ లైట్ షేడ్. ఏం చేస్తున్నావు? పచ్చగా ఉంది కదా లీఫ్, మంచి హెల్దీగా ఉంది. పచ్చలాకు నేను చూసాను కానీ ఇంత స్ట్రాంగ్గా ఏం లీఫ్ ఎప్పుడు చూడలేదు. మరి చాలా బాగుంది ఇదంతా. గాలి పారేస్తుంది కదా. ఇది చూడండి, ఇదిగో. సో ఇది ఎన్ని రోజులు అవుతుంది పెట్టి? మల్బార్ మొక్క 2 years నుంచి ఉందంట. సో ఇదిగోండి ఫ్రూట్స్ మెల్లగా స్టార్ట్ అయినాయి అనమాట. మల్బార్ మొక్క ఫస్ట్ సీడ్ వచ్చి చిన్నగా రెడ్ షేడ్లో వచ్చింది అనమాట. తర్వాత ఇది ఇలా అవుతుంది అనమాట ఫ్రూట్స్. ఇది వచ్చి మెడిసినల్ ప్లాంట్ అంట. సో ఇది వచ్చి కిడ్నీస్కి చాలా బాగా యూజ్ అవుతుందంట ఈ లీఫ్ అనేది. సో ఇవి పక్కన పడి మళ్ళీ వచ్చేస్తాయి. సో ఇలాంటి సెక్యులెంట్స్ అన్నీ కూడా అంతే, ఈజీగా పక్కన వచ్చేస్తాయి. ఇంట్లో యూజ్ చేసుకోవడానికి ఇలా పెట్టుకున్నారంట. అంటే మీరు చెప్పండి. విత్తనాలు తీసేసుకుని మేము మెత్తగా ఇంట్లోకి పసుపు తయారు చేసుకుంటాం, దేవుడికి ఇంట్లోకి వాడడానికని. సో బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలాగా ఆర్గానిక్ అనమాట. సో పసుపు మనకి న్యాచురల్ పసుపు అనేది చాలా రేర్ కదా, ఇంట్లోనే తయారు చేసుకుంటారంట. పసుపు మొక్కలు అంతా మాట ఇవన్నీ పసుపు మొక్కలే. కృష్ణ తులసి, ఇక్కడేమో తులసి మొక్కలు పెట్టారు. అన్నీ కూడా మెడిసిన్ అండి. మెడిసిన్ చక్కగా ఆర్గానిక్ అనమాట. దేనికి యూజ్ చేస్తాం? గ్రీన్ టీ, నిమ్మగడ్డి, లెమన్ గ్రాసే కదా, లెమన్ గ్రాస్. డైలీ అంకుల్ వాళ్ళు తాగేది ఇది. అందుకే మంచిగా హెల్దీగా, బ్యూటిఫుల్గా. నెక్స్ట్ ఇంకా చూద్దానండి. వేప చెట్టు, శంఖం పువ్వులు. నెక్స్ట్ ఇక్కడ శంఖం పువ్వుల్లో వైట్ కలర్ కూడా ఉంది. ఇదిగో వైట్ కలర్ ఫ్లవర్స్. వైట్ రేర్, నార్మల్గా అయితే ఎక్కువ లావెండర్ కలర్లోనే దొరుకుతాయి కదా. ఇది కంద, చేసుకునేదే కదా, కర్రీ చేసుకునే కదా. విష్ణుకాంతం. సో తులసి మొక్కలోనే ఇంకొక రకం అనమాట.
సో మునగాకు, గులాబ్ జామునా వాటర్ జామ అంటారా? చిన్నగా భలే వచ్చింది మొక్క. చెట్టు అనాలా మొక్క అనాలా దీన్ని? చెట్టే. ఇంత చిన్న కుండీలో వేశారు కదా, కానీ చాలా ఫ్రూట్స్ వచ్చినాయి అంట. అంటే దగ్గరగా ఒక ఎన్ని ఉంటాయి ఫ్రూట్స్? ఒక 100 పైనే ఉన్నాయంట ఫ్రూట్స్. 100 పైగా అంటే రాలిపోయినాయి అన్నమాట. ఇప్పుడైతే ప్రెసెంట్ లేవు. సమ్మర్ ఫ్రూట్ బంతి మొక్క. ఇది పసుపే కదా? పసుపు. ఇది కూడా పసుపు. అంజీర్ అండి, ఇదిగోండి డ్రై ఫ్రూట్. సో మనకి చింత చిగురు. సో ఇది కూడా అంతే, చిన్న కుండీలో బాగా పెంచారు కదా. ఓకే, కంటికి మంచిది. ఒక రోజు కంటిన్యూ తింటే కళ్ళు వాడుతాడు. సో ఇది ఆకుకూరలు అండి, పొన్నగంటాకు తెలిసిందే కదా, కానీ ఇది మాత్రం ఐస్కి చాలా మంచిది అనమాట. ఇది సీమ చింతకాయలు వస్తాయవే కదా, అయ్యేనా? అయ్యేమో చింతకాయలు, చింతకాయలు. సో రేక్కాయ చెట్టు అండి, చిన్న చిన్న పచ్చిమిరపకాయలు. సో ఒకసారి మన ఛానల్లో సీకాయ ఆకు గురించి చెప్పాను కదా, పచ్చడి పెట్టాను కదండి. చాలా మంది డౌట్స్ అడిగారు నన్ను. సో సీకాయ అంటే ఏంటి, అసలు ఏంటి, దాంతో పచ్చడి చేసుకుంటారా అని అడిగారు. సో అదేంటో చూపిస్తాను, ఒకసారి చూడండి. సీకాయ అనమాట ఇది. సో దీంతో నేను రెసిపీని చేసి చూపించాను మీకు. ఇట్లా సీకాయ ఆకుని మన హెయిర్కి కూడా యూజ్ చేస్తామన్నమాట, షాంపూ టైప్. సో షాంపూ లాగా యూజ్ చేస్తాము. చాలా మంది అడిగారు కదండి. సో దాని కుంకుడుకాయలు షీకాయ అంటారు కదా. సో ఆ షీకాయ అనమాట. సో సపోటా చెట్టు, ఇది కూడా అంతే అండి, చిన్న కుండీలో పెట్టారన్నమాట. ఎంత హెల్దీగా మొక్కలు రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ దానికి కేర్ తీసుకోవాలి. ఎంత కేర్ తీసుకుంటేనే ఎంత మంచి రిజల్ట్ వస్తుంది కదా అన్నమాట. దగ్గర ఒక 15 ఉన్నట్టున్నాయి సపోటాకాయలు. ఇది వచ్చి మిరియాలు, పెప్పర్ అండి, పెప్పర్ మొక్క కూడా పెంచుతున్నారు. వైట్ గులాబ్ జామున్ చూసాము, ఇది వచ్చి రెడ్ అనమాట. 2 కలర్స్ ఉంటాయి కదండి. ఇది కూడా అంతే, సేమ్ కుండీ, చిన్న కుండీలోనే పెంచేస్తున్నారు. ఇంకా ప్రజెంట్ అయితే ఫ్రూట్స్ లేవు, సమ్మర్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కాశీ రేగి పండు చిన్న వచ్చింది, మొత్తంతో నీట్గా నేను తీస్తాను. ఫ్లవర్సా వైట్గా పెద్ద ఉంటాయి. ఓకే కదా, ఇది తులసిలో వామ్ తులసి. ఆహా, కృష్ణవర్ధనం అంట. ఓకే, మొక్కలు చక్కగా ఇవన్నీ ఫ్లవర్స్ అండి. సో ఫ్లవర్స్ మొక్క లైన్గా పెట్టేశారు. సో క్రాటన్, ఎల్లో ఫ్లవర్స్. అండ్ ఇక్కడ చూడండి నల్లేరు కాడలు. ఆల్రెడీ ఇంతకుముందు మన వీడియోలో, మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాను కదా. ఇది బ్రహ్మకమలం మొక్క. సో ఎప్పుడో రేర్గా ఫ్లవర్ పోస్తూ ఉంటుంది. సో పారిజాత మొక్క ఇదిగోండి, ఇక్కడ చిన్న మొక్క. మార్నింగ్ టైం ఫ్లవర్కి రాలిపోతూ ఉంటాయి. సో ఇవన్నీ ఫ్లవర్స్. తులసి మొక్క, కరివేపాకు మొక్క, ఇది చూడండి కరివేపాకు మొక్క. ఇదేంటి? జమ్ము చెట్టు. జమ్ము చెట్టు ముళ్ళు. ఇది కాటన్ నేరేడ్ అంట. సో ఇది మొక్క కాస్టే చాలా ఎక్కువ అండి, దగ్గర 1000 రూపీస్ అనమాట. ఇది కూడా అంతే, కుండీలో పెట్టేస్తున్నా. స్పైసెస్ లో రిచెస్ట్ స్పైస్ అనమాట, యాలకుల మొక్క అండి. ఇది ఎప్పుడైనా చూసారా మీరు? నేనైతే చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. యాలకుల మొక్క అనమాట. సో ఫ్రూట్స్ లో రిచెస్ట్ ఫ్రూట్ అవగాడో మొక్క అనమాట. ఇది
అవకాడో ఇది కూడా రేర్ అనుకుంటా ఫ్రూట్. బెండకాయ పైన బెండకాయ స్వీట్ నారెంజ్ ఇది. సో చిన్న చిన్న ఫ్రూట్స్ భలే ఉన్నాయి. ఇది పచ్చిది, ఇది వచ్చి పండు. ఇదిగోండి పండు ఇక్కడ ఇటు సైడ్ ఉంది. ఇది పండు. విత్తనాలు ఇగోండి కరివేపాకు విత్తనాలు. సో ఇవి వేస్తే కరివేపాకు మొక్కలు వచ్చేస్తాయి మనకి. పచ్చిమిర్చి పచ్చిమిర్చి మొక్క, దీనికి పచ్చిమిర్చి కూడా ఉన్నాయండి. ఇదిగో సో ఇది కూడా పచ్చిమిర్చి మొక్క. నేను వచ్చేస్తాను కదా. సో ధృతి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కరివేపాకు మొక్క అంటారు. సో ఇవేంటి సీడ్స్ చెప్పు, సీడ్స్ అని చెప్పు, కరివేపాకు సీడ్స్ అని చెప్పు. హాయ్ కరివేపాకు సీడ్స్. గోరు చిక్కుళ్ళు, ఇది గోరు చిక్కుళ్ళు అంటండి. నార్మల్ చిక్కుడుకాయ కాదు, గోరు చిక్కుళ్ళు కాదు. అదిగో వంకాయలు పక్కన ఇక్కడ బెండకాయలు వంకాయలు కూడా ఉన్నాయి. సో వంకాయలు ఇవ్వండి. చామదుంప, ఆ తర్వాత ద్రాక్ష మొక్కకి చిన్న చిన్న ద్రాక్ష పిందులు కూడా ఉన్నాయి. ఇదిగో ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఇదిగోండి కాయలు. ద్రాక్ష 11 కాయలు కాసినాయి కింద. సో దొండకాయ పాదు, ఇది చిన్న చిన్న దొండకాయలు ఉంది. దొండకాయ పాదు, దొండకాయ పాదు ఇందులో ఉన్నాయి. స్టార్ట్ అయింది జామ చెట్లు అండి ఇవన్నీ. సో చిన్న చిన్న పిందులు స్టార్ట్ అయినాయి. అండ్ ఇదొకటి, ఇది కొంచెం పెద్దది జామ చెట్టు. పుచ్చకాయ కూడా ఉందండి చిన్నది. ఇదిగో సో ఇదిగోండి పుచ్చకాయ చిన్నది. ఇది దానిమ్మ చెట్టు, దానిమ్మ చెట్టు, మళ్ళీ జామ చెట్టు ఉంది ఇక్కడ. అండ్ ఇది వచ్చి నిమ్మకాయ. ఇదిగో చిన్నది నిమ్మ చెట్టు. ఇదిగో నిమ్మకాయలు. ఇది వచ్చి బే లీఫ్ అండి, అదే మనం బిర్యానీలో యూజ్ చేసుకుంటాం కదా పలావ్ ఆకు. పచ్చిగా ఉన్నప్పుడు ఇది ఇలా ఉంటుంది. ఇది ఆకుకూర అండి, తోటకూర, రెడ్ కలర్. షీకాయ ఆకేనా? షీకాయ ఆకు. ఇది వచ్చి చిక్కుడు పాదు. సో చిక్కుడుకాయలు లేవు ఇంకా, కాలిపోయినాయి అంట. సో ఇదేమో గుమ్మడి పాదండి. చిట్టి జామ, నల్ల జామ చూడండి అంత చిన్న చిన్నగా బాగున్నాయి. చిట్టి జామ. ఇది వచ్చి డయాబెటీస్కి యూజ్ చేస్తారనమాట. ఇది వచ్చి వామ్ బజ్జీలు వేసుకోవచ్చు. చిన్న గుత్తుపోలు చెట్టు కూడా ఉంది ఇక్కడ, చిన్న చిన్నవి క్రాటన్ టైప్ అనమాట. ఇది హైబ్రిడ్ది. ఓకే వంకాయ,
ఇవన్నీ కొత్త. ఈ మొక్క వచ్చి చెర్రీస్ మొక్క, చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చినాయి. డ్రాగన్ ఫ్రూట్ అండి ఇదంతా కూడా డ్రాగన్ ఫ్రూట్ మొక్క అన్నమాట. చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి. ఒకటి అక్కడ ఒకటి ఉందా? సో రెండు ఉన్నాయి డ్రాగన్ ఫ్రూట్స్. వెనకాల కూడా ఇంకోటి ఉందన్నమాట. మనకి ఇది ఎంత టైం పట్టింది అవ్వడానికి? ఇది ఇంకో 20 days అయిపోయింది. ఒక 20 days కలిసి మొక్క అండి. ఇదిగో గ్రీన్ కలర్లో ఉన్న ప్రెజెంట్ అయితే చూసాను. ఇది సో అక్కడక్కడ ఉన్నాయి. ఇవి కొంచెం పులుపుగా ఉంటాయి. ఈ గార్డెన్లో ఎన్ని రకాల మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయంటే, ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఆర్గానిక్. బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం ఇలా పెంచుకునే ప్లేస్ ఉంటే, అంటే పెంచుకునే ప్లేస్ అంటే అట్లీస్ట్ టెర్రస్ మీద పెంచుకోవాలనే ఐడియా వచ్చింది కదా వీళ్ళకి. సో దట్స్ అ గ్రేట్ ఐడియా అండి. అండ్ ఈ మొక్కల్ని పెంచడానికి చాలా కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా ఎలా కేర్ తీసుకోవాలి ఏంటి అనేది ఒక ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇన్ని మొక్కలు పెంచేటప్పుడు దానికి ఏం వేస్తే, ఎరువు ఏం వేస్తే అంత బలంగా పెరుగుతాయి అనేది తెలుసుకోవాలి. చాలా రకాల వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు, అంటే మనం వెజిటేబుల్స్ అవి పీల్ చేసి పడేస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా పాడేయకుండా అన్నీ కలిపి దాన్ని ఎరువు కింద వేస్తారంట. అండ్ కోకోపీట్ అవి కొంటూ ఉంటాం కదా నర్సరీస్లో, అవన్నీ కూడా వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకొని, అండ్ వెట్ది ఒకటి, డ్రైది ఒకటి, అన్ని రకాలుగా ఎరువునైతే తయారు చేసి వేస్తున్నారు. అండ్ వర్మి కంపోస్ట్ అని ఇంకా చాలా రకాలుగా కేర్ తీసుకుంటున్నారు. అందరం ఇంట్లో మొక్కలు పెంచుకుంటాం కానీ అవన్నీ కూడా హెల్తీగా ఉండవు. కొంతమంది ఇలా కేర్ తీసుకోవడం వల్ల అవి చాలా బలంగా పెరుగుతాయి. సో ఇంట్లో ఇలా వెర్మి కంపోస్ట్ అనేది తయారు చేసుకోవడం చాలా మంచి ఆలోచన. అండ్ ప్రతి ఫ్రూట్, ప్రతి వెజిటేబుల్ కూడా చిన్న చిన్న కుండీల్లోనే వేసి పెంచుతున్నారు, ఎక్కువ ప్లేస్లో కూడా కాదు. ఇవి రెండు రకాల ఎరువులండి, ఒకటి వెట్, ఒకటి డ్రై, అంటే వెర్మి కంపోస్ట్ వాళ్ళు తయారు చేసుకున్నది ఇలా పెట్టుకున్నారనమాట. ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇల్లు, ఇక్కడేమో అంకుల్ వాళ్ళ ఇల్లు. కొంచెం ఎంతో కాదండి, సేమ్ స్ట్రీటే అనమాట. ఇంతకుముందు అయితే పక్క పక్కన ఉండేవాళ్ళం, ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది అంతే. సో ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, బిల్డింగ్స్ అడ్డొచ్చేసినాయి, కనిపించట్లేదు సరిగ్గా. సో ఈరోజు వ్లాగ్ చూసేసారు కదా, చాలా బాగా కేర్ తీసుకొని మొక్కల్ని పెంచుతున్నారు. అండ్ ఇలా మొక్కల్ని పెంచాలంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. నాకు చాలా బాగా అనిపించింది మొక్కలన్నీ చూసి. అండ్ మరో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.